నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా పద్మశాలిల ఎంప్లాయీస్ యూనియన్ 2026 డైరీలు మరియు క్యాలెండర్ ఆవిష్కరణ. పద్మశాలి రాష్ట్ర నాయకులైన వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులచే వారి స్వగృహం నందు వావిలాల సరళాదేవి చేతుల మీదుగా పద్మశాలి కుల పెద్దలు మరియు ఉద్యోగస్తుల మధ్యలో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశాలిల అనగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో గౌరవప్రదమైన మనుషులుగా సమాజంలో రాజకీయ నాయకుల పెద్దలచే గాని ఎల్లవేళలా గౌరవించబడుతూ ఉంటారని, అదేవిధంగా పద్మశాలిల వంశీకులు దేవతల స్పర్శతో ముడిపడిన వంశీకులని సరళాదేవి గారు తెలియజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడైన లక్ష్మణస్వామి గారి పర్యవేక్షణలో తయారైన డైరీలు, క్యాలెండర్లు పెద్దలందరి సమక్షంలో ఆవిష్కరణ చేయగా వివిధ రంగాల్లో ప్రముఖులైన పెద్దలందరూ ఈ సభలో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ ప్రెసిడెంట్ చింతలపూడి సన్యాసిరావు, జిల్లా కార్యదర్శి ఆగ్నేష్, రాష్ట్ర యువత అధ్యక్షుడు సప్పా మణికంఠ, డిప్యూటీ కలెక్టర్ తుమ్మా సుబ్బారావు గారు, ఆగురాతి శ్రీనివాస్, నక్కా సుబ్బారావు, టీచర్స్ ముద్దాన శ్రీనివాస్, మారేడు శ్రీనివాస్, వావిలాల శ్రీనివాస్, ఆకురాతి వెంకటేశ్వర, ఆనందం, మాధవి, జి మానస తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేపడుతున్న వావిలాల సరళాదేవి దంపతులకు జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి శాల్వా పూలమాలతో సత్కరించుకున్నారు. అలా కాదు వాళ్ళు ప్రతి తర్వాత ఇంకా బాగా డెవలప్ అయింది ఈ మధ్యకాలంలో. ఇంకా బాగా ముఖ్యంగా అందరూ ఏంటంటే కనీసం సంవత్సరం ఒకసారైనా మనం కలవడం వల్ల మనం అందరం ఒకటి పరిచయం పెరుగుతుంది. సపోజ్ మా ఇంటి పేరు కానూరి, అయితే మా చుట్టుపక్కల ఎవరో ఉంటారనుకున్నాం, భీమవరంలో అతను ఉన్నాడు, అలాగే పాలకుల్లో కొంతమంది ఉన్నారు. ఏంటంటే మనకి కనీసం మన ఇంటి పేరు ఎంతమంది ఉన్నారు, కనీసం ఏంటంటే మనకి గతంలో ఒక పేటల ఉండేది. ఇప్పుడు అందరం వేరే వేరే ప్రాంతాల్లో మనం స్థిరపడిపోవడం వల్ల కూడా మనలో ఏంటంటే ఎవరున్నారు ఎవరు లేరని కూడా తెలియదు చాలా. అందుకే ఏంటంటే కనీసం సంవత్సరం ఒకసారి మనం కలిసి ఉండటం వల్ల కలవడం వల్ల మనం పరిచయం పెరుగుతుంది. తర్వాత మా బంధుత్వాలు కూడా కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మనకి మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది. అబ్బాయిలకి అమ్మాయిలు దొరకలేదు, అమ్మాయిలకి అబ్బాయిలు సరైన మ్యాచింగ్ దొరకట్లా. దానికోసం ఏంటంటే ఇది కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా మన ఈ సంఘంలో చేరడం, అలాగే మీటింగ్ పెట్టినప్పుడు అందరూ రావడం మంచిది అని. థ్యాంక్ యూ చెప్పారు ప్రసాద్ గారు. ఎందుకంటే నానూరి ప్రసాద్ గారు నాకంటే సీనియర్ చెప్పాలండి ఇక్కడ. ఎందుకంటే అంటే పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పటి నుంచి వారి సభ్యులుగా ఉన్నారు. అలాగే మనకి ఈ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిచయం విషయం కానీ ఎక్కువ ఎంప్లాయీస్ని ఇంకొంచెం కలిసి, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని కూడా గుర్తించలేకపోవడం, పక్కన మన ఇప్పుడు తణుకులో లేదా భీమవరంలో నాకు కూడా చెప్పాలంటే ఈ సంఘంలోకి రాకముందు వరకు చాలా తక్కువ పరిచయాలు మన వాళ్ళతో. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతమంది ఉన్నారో మన పక్కనే కూడా దగ్గరలోనే ఉన్న వాళ్ళని కూడా పరిచయం చూసినప్పుడు మనకి ఎంతమంది ఇందాక అనుకున్నాం కదండి, ఎవరు మనకి వెనకాల ఎవరు ఉండరు అనేటువంటి భావంతో ఉంటాం ఎక్కువ మనం. కానీ ఎప్పుడైతే గ్యాదరింగ్ అనేది ఎప్పుడైతే జరిగిందో మనకు ఒక ధైర్యం వస్తుంది, మన వెనకాల కూడా ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అనేది. ఈ కేవలం ఈ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాన్ని రూపకల్పన చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇదే మెయిన్. ఎందుకంటే అందరం కూడా సంఘటితం అవ్వడం అనేది అది మనం ఉద్యోగరీత్యా లేకపోతే రకరకాల కారణాల రీత్యా ఇదివరకైతే సార్ చెప్పినట్టు ఇందాక ఆ వృత్తిలో ఉండేవాళ్ళం కాబట్టి ఒకే చోట ఉండేవాళ్ళం. ఎందుకంటే చేనేత వృత్తిలో ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు, మన వనభోజనాల కార్యక్రమం భీమవరంలో చేసినప్పుడు మా డాక్టర్ గారు శ్రీనివాస్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. చేనేత ఎవరన్నా నేత నేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ప్రోత్సాహం అందిద్దాం, ఎవరిని ఉంటే చూడండి అంటే జై పద్మశాలి.
వరమని మనం ఈరోజు భావించాలి. అదే కాకుండా పూర్వం నుంచి మనం చేనేతలుగా, సృష్టికర్తలుగా మానవాళికి బట్టను అందించిన ఒక అపూర్వమైన కులంలో మనం ఉన్నాం. మనుషులకి ఈరోజు మనం గుర్తించవలసింది, సృష్టి మొదలయ్యాక మనిషికి ఆకలి కంట ఎక్కువ ప్రతి ఒక్కళ్ళం పరితపించే మానవాళి ఏంటంటే బట్ట. అన్నం తినకుండా మనం 10 రోజులు ఉండగలం, నిద్ర లేకుండా 15 రోజులు ఉండగలం, కానీ బట్ట లేకుండా ఒక్క అర నిమిషం కూడా ఉండలేము. అటువంటి మానవాళికి బట్టను అందించిన సృష్టికర్తలైన గొప్ప వంశం చేనేత వంశం. అటువంటి వంశంలో పుట్టినందుకు మనం గర్వించాలి. ఇక్కడ ప్రధానమైన అంశం నేను ఇంకొక చివరిగా చెప్పేది ఏంటంటే, మనం బట్టని మనం మానవాళికి కాదండి, భగవంతుడికి కూడా మనం బట్టను అందించిన గొప్ప సృష్టి కర్తలు మనం. అటువంటి మంచి కులంలో పుట్టి అటువంటి జన్మ ఎత్తినందుకు మనం ఎప్పుడు కూడా మన కులానికి రుణపడి ఉండాలి. మన కులానికి ఎప్పుడు కూడా మనం కష్టపడాలి. మన కులానికి మనం చేసుకోవడానికి ఎప్పుడు కూడా వెనకపడకూడదు. ఈ కులంలో పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు గర్వించాలని మీ సోదరిగా మీ అందరికీ కూడా మరొకసారి. అయితే ఎంప్లాయీస్ పరంగా మనం కొంచెం వీక్గా ఉంటాం. ఇందులో కూడా అందరూ యాక్టివ్గా ఉంటూ యూనిటీగా ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. మా ఇంటి పేరు పొద్దున. అందరూ కూడా నన్ను బాధ్యత పిలుస్తారు. మా వదిలి గారు కానీ మా అన్నగారు అందరూ బాధ్యత అంటారు. స్కూల్లో మాత్రం ముద్ద శ్రీనివాసరావు అంటారు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ వీరవరంలో పనిచేస్తున్నానండి, బయాలజీ టీచర్ కింద. ఇవాళ మా వదిలి గారు నన్ను ఫోన్ చేసి, రేపు పొద్దున మాకు పద్మశాలి మీటింగ్ ఉంది, తప్పనిసరిగా రండి అంటే రావడం జరిగింది. ఎందుకంటే మాకు 100 days యాక్షన్ ప్లాన్ ఉందండి. 100 రోజుల ప్లాన్ అది. గవర్నమెంట్ అప్పాను డిఈఓస్ ఒకళ్ళు, తర్వాత ఆర్జేడి వీళ్ళందరూ విజిట్కి వచ్చేస్తున్నారు. మార్నింగ్ ఇవాళ మా క్లాస్ బయాలజీకి 8 o'clock వెళ్ళిపోతున్నాం. అంత పొగ మంచు ఉంటుంది, అంతా కూడా మంచు ఉంటుంది. మంచున్నా వెళ్ళిపోతున్నాం, తప్పదు. ఎందుకంటే ప్రతిసారి స్లిప్ టెస్ట్ పెట్టడం, పేపర్ దుద్దుకోవడం, ఇలా వర్క్ చాలా ఓవర్లోడ్ అయిపోయింది. అయినప్పుడు కూడా మన పద్మశాలి మీద ఉండేటువంటి అభిమానంతో ఇక్కడ రావడం జరిగింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ మారేడు శ్రీనివాస్ గారు చూసారా, ఆయన ఏమో ఈస్ట్ పేపర్ స్కూల్లో పనిచేస్తారు, నేనేమో ఇరగవరం హై స్కూల్లో పనిచేస్తాను. ఆయనకి వాస్తవంగా పద్మశాలి నాకు తెలుసు. ఎందుకంటే మా యొక్క ఫ్యామిలీలోనే కొంతమంది మర్రైడ్ అనేటువంటి పేరు ఉంది. ఆ పేరు ఉండడం వల్ల ఈయన శ్రీనివాస్ గారు మన క్యాస్ట్ అనుకున్న ఆయనకు కూడా తెలుసు. ఆయన మాట్లాడినప్పుడు ఇలాగా మన అబ్బాయికి ఏమైనా మ్యారేజ్ ఉంటే చూడండి, మీ టీచర్ ఏమైనా దొరుకుతారు అని కూడా నాతో మాట్లాడాడు ఆయన. అది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే చాలా లిమిటెడ్గా ఉంటారు మన కమ్యూనిటీ. ఎంప్లాయీస్ చాలా సాఫ్ట్గా ఉంటారు. మన క్యాస్ట్లో ఉన్న వీక్నెస్ ఏంటంటే అల్లరి చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు నేను చాలా సైలెంట్గా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. నేను వెనకాల సపోర్ట్ తక్కువ ఉంది మనకి. అయితే మిగిలిన కమ్యూనిటీ అంటే వాళ్ళందరూ మా అన్నయ్య చెప్పినట్టు సరే కొంచెం చౌదరిని పెట్టుకుంటారు. అందరి పరిచయాలు అయినాయి. ఒకసారి టౌన్ ప్రెసిడెంట్ సన్యాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈనాడే సభకి చేసిన పెద్దలందరికీ నమస్కారం. పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్ని కులాలలాగా కాకుండా ఈ కులానికి ఒక గుర్తింపు కోసం విశేషమైన కృషి చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతోమంది పెద్దలు, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తులు, కింద వ్యక్తులు అందరూ కూడా మీకు అందరికీ కూడా మేము సాధారణంగా వ్యాపారాలు చేస్తూ కుల సంఘాలు నడుపుతాం. అందరినీ చూస్తాం. మీరు ఎంప్లాయీస్గా మీరు చేయాల్సింది రిటైర్డ్ ఎంప్లాయీస్ సలహాలు ఇవ్వచ్చు. ప్రజెంట్ పోస్టులో ఉన్న వాళ్ళు పద్మశాలి కులస్తులు ఒకరిని అడిగి పని చేయించుకుంటారు, వెనకబడి ఉంటారు. మీరే ఒక అడుగు ముందుకేసి వారు పద్మశాలిని తెలిస్తే అదనంగా ఏమీ చేయక్కర్లేదు. ప్రభుత్వ పథకాలనే ఏ విధంగా కొద్దిగా వారికి చేరువ చేస్తాకే మార్గం ఉంటుందో మీరు దానికి కృషి చేస్తూ ఉంటే, అలాగే కుల సంఘాలు నడుపుతున్నట్టు మేము ఎక్కడ ఏ రంగంలోనైనా సరే అన్ని రాజకీయంగా, కుల సంఘంగా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా దేనికైనా సపోర్ట్ ఉండడానికే అన్ని ఊర్లో కూడా. ఎందుకంటే వీరు ఒక ఊర్లోనే ఈ ఊరిలో ఉంటారో ఇంకో ఊరి నుంచి వస్తారు, స్థానికత ఉండదు మీకు. అలాగే పద్మశాలి కులస్తులందరూ ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా ఎక్కడ పొరుగు వాళ్ళకి అందరికీ కూడా మేము ఎన్నిదనుగా ఉంటాం, ఎక్కడికైనా వస్తాం. అదే మీరు మాత్రం ప్రభుత్వ పథకాలని వాళ్ళకి మనలో ఉన్న నిమ్న వర్గాలకి కింద ఉన్న వాళ్ళకి అందేలాగా ఏర్పాటు చేస్తే దానికి మేము చాలా సంతోషిస్తాం. జై హింద్, జై పద్మశాలి. గారు మా టౌన్కి పెద్దలు, పూజలు,
నాకు చిన్నతనం నుంచి కూడా పరిచయస్తులండి. వాళ్ళ నాన్నగారి కాడి నుంచి, తర్వాత అన్నయ్య ఆకుల వెంకటేశ్వరరావు గారండి, అందరు శ్రేయోభిలాషి, వారిని సభ్యుద్దేశించి మాట్లాడాల్సిందిగా నమస్కారం అండి. నేను అతి సామాన్యుని, నేను ఎక్కువగా మాట్లాడలేను. మీ అందరికీ అభిమానం. రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ సప్ప మణికంఠ కూడా మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం అండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం యువత అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. మార్చి 8వ తారీఖున ప్రయాణ సేవారం అండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేడం గారు స్పెషల్గా వచ్చి కలుస్తాం. మేడం గారికి మాకు ఇంచుమించు 6.5 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి. 6.5 సంవత్సరాల నుంచి మేడం గారితో మేము సహకార సంఘాల్లో పనిచేసామండి. మేడం గారికి అఖిలభారత పద్మశాలి ఉపాధ్యక్షులు కూడా ఇచ్చారు. ఆవిడతో మేము చాలాసార్లు చాలా మీటింగ్లకి చాలా పరిస్థితుల్లో కూడా కలిసి మేము పనిచేసాం. మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, మేము చెప్పాల్సింది ఏంటంటే యువతని ముందుకు ఎదగ తీసుకురావాలండి. అలాగే రాజకీయం కూడా బాగా ఎదగాలి. ఇటీవల మనకి రీసెంట్గా తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి. 13 సీట్లు వచ్చినాయండి. చైర్మన్ సీటు 13 సీట్లు వచ్చినాయి. 106 సీట్లు పోటీ చేస్తే 13 సీట్లు మన పద్మశాలికి వచ్చినాయి. ఏ పార్టీలో చేయండి. అలాగే మన వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేసి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేసి వాళ్ళకి అన్నదండలో నుంచుకొని మనం ఎదరికెళ్ళాలండి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి సప్నరాజు గారు. మన కమ్యూనిటీ గురించి మన అందరికీ తెలిసినదే అండి. మనం ఇతర కులస్తుల్లా కాకుండా చాలా నెమ్మదస్తులు. అందుకనే కొన్ని పదవుల్లో కానీ రాజకీయంగా కానీ కొంచెం వెనకబడి ఉన్నామేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ అదే విధంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను గమనించినంత మట్టికి మనం వెనకబడి నెమ్మదస్తులుగా ఉన్నంత మాత్రం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.